సుపరిపాలన శ్రీకృష్ణ దేవరాయలకే సాధ్యం. ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల 555వ జయంతి ప్రభుత్వ పరంగా గౌరవించకపోవడం బాధాకరం. ఆంధ్ర కాపు సద్భావన అధ్యక్షుడు ఈవై దాసు 500 సంవత్సరాలు పైబడి పాలించి ప్రజలు మన్ననలను పొందిన శ్రీకృష్ణ దేవరాయలు 555వ జయంతిని కాకినాడ ఆర్టీఓ ఆఫీసు వద్ద గల ఆంధ్ర కాపు సద్భావన అధ్యక్షుడు ఈవై దాసు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల కాంస విగ్రహానికి ప్రముఖులు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈవై దాసు గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు మరియు కాపు సోదరులు మాట్లాడుతూ దేశ భాషలో తెలుగు లెస్స అనే నినాదంతో సుపరిపాలన సమర్థవంతంగా అందించిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలదని, ఏ రాజకీయ నాయకుడైనా ఆయన పాలనను చూసే ముందుకు వెళ్తారని తెలియజేశారు. అయితే తెలుగు 2 రాష్ట్రాలు ఆయనను గౌరవించాలని తెలియపరిచిన నేటికి అధికారులు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలకు నివాళులు అర్పించడం కానీ, పూలదండలు వేయడం కానీ, గౌరవించడం కానీ చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ మన పూర్వీకులను మనం గౌరవించుకుందామని ఈరోజు కాపు సద్భావన ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు మాధవరావు, ప్రధాన కార్యదర్శి చీట్నడి శ్రీనివాసు రాయుడు, శ్రీనివాసరావు, ఎన్వివి సత్యనారాయణ, అడబాల రత్నం ప్రసాద్ తదితర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు వారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మద్రాసు కలిసి ఉన్నప్పుడు సుమారు 555 సంవత్సరాల క్రితమే ఆయన రాజుగా పరిపాలించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కానీ ఆయనకున్న చరిత్ర ఎవరికీ లేదనే చెప్పాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 555 సంవత్సరాలుగా నేటికి కూడా వారి గురించి స్మరించుకుంటున్నామంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప నాయకుడో రాయల వారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఈ భారతదేశానికి ఎప్పుడు కూడా చిరస్థాయిగా రాజుగానే మిగిలిపోయాడని చెప్పి వారి పుట్టినరోజు, జయంతులు, వారి సూచనలు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలా. అదేవిధంగా అఫీషియల్గా డిక్లేర్ చేసిన సరే ఈరోజు కూడా కమిషనర్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించకపోవడం బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 15 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహానికి పుట్టినరోజు, వర్ధంతిని, జయంతిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫీషియల్గా చేయమన్నాయి. కానీ అటువంటిది కూడా ఈరోజు కూడా వాళ్ళు మరి నక్కన పక్కనే ఉన్నట్టుగా వారిని పట్టించుకొని పరిస్థితి ఉంది. అది కాదు, అధికారులు కూడా తెలుసుకుని చరిత్ర కలిగిన నాయకుల్ని, ఆయనకంటే వెనకాల నాయకులు చాలామంది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 550 సంవత్సరాల క్రితం పుట్టిన శ్రీకృష్ణదేవరాయలు గారికి వర్ధంతులు, జయంతులు, వారోత్సవాలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి భాగంతో ఆయన జనమంటుకు పౌరులు వారు, అలసారి పెద్దన్న, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. టెంబర్సుల వారు ఏమో ముఖ్య అతిథి ఉంటున్నారు. ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు కట్టిస్తాం గుడికి కాపురం అంటించేశారు బంగారాలు. అలాగే మిగిలిన ఎన్నో చోట్లకి వెళ్ళి ఇచ్చారు. విజయనగరం వెళ్ళి అక్కడ సామాజిక ఏర్పాటు చేశారు. అటువంటి మహానుభావుడు ఈవేళ మనకు అల్లదలు లేరు కాబట్టి వారికి మనం నివాళులు అర్పించుకుంటున్నాం. ఆయన పుట్టినరోజుకి మనం నివాళులు అర్పించుకుంటున్నాం. జోహార్ జోహార్ శ్రీకృష్ణదేవరాయలు జోహార్. భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. ఈ రోజున శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి ఒక కోప కులస్తుని అనే కాకుండా ఆయన ఒక పరిపాలనా దక్షకుడు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది రాజ్యాలు పాలించిన వారు ఉన్నారు. ఎందుకంటే ఆయనే వెలుగులోకి వచ్చారంటే ఆయన చేసిన విధానాలు, ఆంధ్ర ఉమ్మడి ఏదైతే మద్రాసు మొత్తం కలిసి ఉన్నప్పుడు, కర్ణాటక మనందరూ కలిసి ఉన్నప్పుడు ఆయన పరిపాలన చేశాడంటే దాన్ని ఆదర్శంగా తీసుకుని వివిధ సామంతరాజులందరూ కూడా ఆ రోజుల్లో పరిపాలన సాగించారు. అదే పరిపాలనను ఈరోజు కూడా సాగించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఒక కాపు జాతిలో ఆయన పుట్టడం అనేది నిజంగా కాపులందరూ చేసుకున్న ఒక అదృష్టంగా దీన్ని భావిస్తూ ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఆయన జయంతి సందర్భంగా జోహార్లు అర్పించుకుని సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్.
జై